తర్వాత చూడు కరెక్ట్గా ఉందా లేదా ఒక సరి చేయాలి. రామ్మా కూర్చో. దృష్టజుమ్ముని రథసారథి కృపాచార్య కృతవర్మల నుండి తప్పించుకొని వెంటనే ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. జరిగినటువంటి విషయం అంతా చెప్పాడు. ధర్మరాజు తీవ్రంగా దుఃఖించాడు. తన కుమారులు అలాగనే దృష్టజుమ్నుడు, శిఖండి, విధామన్యుడు, ఉత్తమౌజుడు, మిగిలినటువంటి సేనలు, చివరికి మిగిలినటువంటి గుర్రాలు, ఏనుగులు వాటన్నింటినీ కూడా రాత్రిపూట వచ్చినటువంటి అశ్వత్థామ సంహరించాడని తెలిసిన తర్వాత చాలా దుఃఖపడి వెంటనే ద్రౌపదిని తీసుకొని రమ్మని చెప్పి నకులుని పంపించాడు. ద్రౌపది ఉపప్లావ్యంలో ఉంది. ధర్మరాజు శిబిరం దగ్గరికి వచ్చాడు. ఆ ఘోరాన్ని అంతా తిలకించాడు. అతనికి మనస్సు అంతా కూడా అదొకలాగా అయిపోయింది. నిలబెల్లాడిపోయాడు. అదే సమయంలో ద్రౌపది అశ్వత్థామని చంపి రమ్మని భీముణ్ణి కోరింది. నీవు ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో నన్ను రక్షించావు, నన్ను కాపాడావు, నా కోసం నువ్వు ఎంతోమందితో యుద్ధం చేశావు. అటువంటి నీవే ఇప్పుడు నన్ను ఈ పెద్ద దుఃఖం నుంచి కాపాడాలి, అందుకని అశ్వత్థామని చంపిరా అన్నది. వెంటనే భీముడు నకులుని సారథిగా చేసుకొని రథమెక్కి వాయువేగ మనోవేగాలతో పోయేటువంటి గుర్రాలను పుంచినటువంటి రథమెక్కి వెళ్ళాడు. అతన్ని రక్షించాలి అని శ్రీకృష్ణుడు ఇక్కడ ధర్మరాజుతో చెబుతూ ఉన్నాడు. ఎందుకు? భీముడు బాగా బలవంతుడే కదా, అశ్వత్థామ భీముడు ముందేమో నిలబడలేడు అనేటువంటి సందేహం లేకుండా అశ్వత్థామ దగ్గర బ్రహ్మశిరోనామక అస్త్రం అనే ఒక అత్యద్భుతమైనటువంటి అస్త్రం ఉంది. ఆ అశ్వత్థామేమో ఆవేశపరుడు, పైన దుర్మార్గుడు, చపలుడు, క్రూరకర్ముడు. భీముడిని చూడగానే వీడి చేతిలో నేను చస్తాను అనుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆ అస్త్రాన్ని వేస్తాడు. కాబట్టి ఇప్పుడు భీముడిని మనం రక్షించాలా అని అశ్వత్థామ యొక్క నిజ స్వరూపాన్ని శ్రీకృష్ణుడు తెలియజేస్తా ఉన్నాడు. అశ్వత్థామ అసలు ఎలాంటి వాడో ఏమిటో అదిగో చెప్తున్నాను. తండ్రి ఎప్పుడైతే అశ్వత్థామని నీవు సజ్జనులు పోయే దోవలో నడవటం లేదు అని అన్నాడో, అందుకని దేశ సంచారానికి బయలుదేరాడు. అలా వెళ్ళి మీరు అరణ్యవాసం చేస్తూ ఉన్నటువంటి కాలంలో అతడు ద్వారకా నగరానికి వచ్చాడు. వృష్టి వంశస్థులంతా కూడా అశ్వత్థామను అనేక విధాలుగా సన్మానించి గౌరవించారు. ఒకరోజు ద్వారకలో నేను సముద్ర తీరంలో ఒంటరిగా ఉన్నా. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. నవ్వుతూ నాతో ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, నా తండ్రి గొప్ప తపస్సు చేసి అగస్త్యుడి ద్వారా బ్రహ్మశిరోనామకం అనేటువంటి అస్త్రాన్ని సంపాదించుకున్నాడు. అది ఒక దివ్యమైనటువంటి అస్త్రం. దేవతలు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, ఋషి పొంగవులు కానీ అందరూ కూడా దాన్ని పూజిస్తూ ఉంటారు. దాన్ని మా తండ్రి నాకు ఉపదేశించాడు. ఆ దివ్యాస్త్రం గొప్ప ప్రభావం కలిగినటువంటిది. అది భూమండలాన్ని మొత్తాన్ని కూడా ఒకే ఒక్కసారి నాశనం చేయగలదు. దానిని నేను నీకు ఇస్తా. బదులుగా రణభూమిలో శత్రు సంహారం చేయగలిగినటువంటి నీ సుదర్శన చక్రాన్ని నాకు ఇవ్వు అని చేతులు జోడించి ప్రార్థించాడు అశ్వత్థామ. నేను కూడా ఎంతో ప్రసన్నంగా అతడితో ఇలా అన్నా, ఓ అశ్వత్థామ, దేవతలు, దానవులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, పన్నగులు, మనుష్యులు మొదలైనటువంటి ఎవరైనా సరే వీళ్ళందరూ కలిసినా సరే నా పరాక్రమంలో 100వ వంతుకి సరిపోతారు. అందుకని నాకు ఏ ఆయుధం అక్కర్లా.
ఈ ఆయుధాలు పట్టుకొని ఉండాల్సినటువంటి అవసరం నాకేమి లేదు. అందుకే బ్రాహ్మణుడు అయినటువంటి నీవు, అందులోనూ గురుపుత్రుడు అయినటువంటి నీవు ఇప్పుడు నన్ను అడిగావు గనక నీ కోరిక తీరుస్తా. అదిగో అది శక్తి, ఇదేమో శార్జ్యం అనేటువంటి ధనస్సు, అదిగో అది సుదర్శన చక్రం, ఇదిగో ఇదేమో గద, కౌమోదకి అనేటువంటి గద. వీటిలో నీకు ఏది కావాలనుకుంటావో దాన్ని తీసేసుకో. దేనిని నువ్వు ఎత్తగలవో, దేనిని నువ్వు యుద్ధరంగంలో ఉపయోగించుకొని శత్రువుని చంపడానికి ఉపయోగపడుతుందో దానిని తీసుకో. అంతేకాదు మరొక విషయం కూడా గుర్తుపెట్టుకో, నువ్వు ఇవ్వాలనుకుంటున్నావే ఒక అస్త్రం, చాలా బ్రహ్మాండమైనటువంటి అస్త్రం, బ్రహ్మశిరనామక అస్త్రం అని. ఆ అస్త్రాన్ని నువ్వు నాకేం ఇవ్వవసరంలా. ఎందుకనంటే నేను నీ దగ్గర ఏదో తీసుకొని నీకు ఇది ఇవ్వాలనేటువంటి ఆలోచన నాకు లేదు. అందుకని నీకు ఏది కావాలంటే అది నువ్వు తీసేసుకో, నేను ఇచ్చేస్తా అన్నాడు. నాకు సుదర్శన చక్రం ఇస్తే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. ఓ సరే, అలాగే వెళ్ళి దాన్ని నీ చేతులతో ఎత్తి తీసుకో. ఎందుకంటే చక్కని కేంద్రంలో పొదిగినటువంటి అనేకమైనటువంటి రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, అలాగనే 1000 అరలు కలిగినటువంటిది అయినటువంటి ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో అదిగో అదే, దాన్ని తెచ్చుకో వెళ్ళి అన్నాడు. వెంటనే ఆనందంతో పరుగు తీశాడు అశ్వత్థామ. ఆ సుదర్శన చక్రం దగ్గరికి వెళ్ళాడు, ఎడమ చేత్తో దాన్ని ఎత్తపోయాడు. అది అక్కడి నుంచి 1 మిల్లీమీటర్ కూడా కదల్లా. వెంటనే కుడి చేత్తో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు, అయినా సరే కదల్లా. అప్పుడు 2 చేతులతో ఎత్తడానికి ప్రయత్నం చేశాడు, కదల్లా. ఇప్పుడు తన యొక్క బలం మొత్తాన్ని ప్రయోగించి ఎలాగైనా సరే దీన్ని ఎత్తాలి అని అనుకొని తనకున్న బలమంతా ఉపయోగించి ఎత్తడానికి ప్రయత్నం చేస్తే కింద పడ్డాడు. కానీ అది మాత్రం కదల్లా. ఉన్న చోటు నుంచి కొంచెం కూడా అటు ఇటు అది కదల్లా. దాంతో ఇక నా ప్రయత్నం కుదరదు, నేను దీన్ని లేపలేను అని తెలుసుకున్నాడు. నిశ్చేష్టుడయ్యాడు, నిస్సహాయుడయ్యాడు, అచేతనంగా నిలబడిపోయాడు. అలా నిలబడ్డటువంటి అశ్వత్థామని, అంటే కోరిక తీరక, ఎంతకాలం నుంచో కృష్ణుడిని అడుగుదాం అనుకున్నటువంటి కోరిక తీరకపోయేటప్పటికల్లా అలా అచేతనంగా నిలబడ్డటువంటి అశ్వత్థామని చూచి, ఓ బ్రాహ్మణోత్తమ, అర్జునుడు నాకు ప్రియమైనటువంటి వాడు. అతడు పరమేశ్వరుడితో ద్వంద్వ యుద్ధం చేసి ఆ పరమేశ్వరుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి వాడు. అటువంటి అర్జునుడికి ఇవ్వకూడదంటూ నా దగ్గర ఏమీ లేదు. ఏది కావాలంటే అది ఇస్తా. నా సమస్తమైనటువంటి సంపదలు, నా శరీరం, నేను మొత్తం కూడా అర్జునుడికి కావాలంటే ఇచ్చేస్తా. మరి అటువంటి అర్జునుడు కూడా నీలాగా నాతో ఎప్పుడు మాట్లాడాల? మూర్ఖుడా, నేను 12 సంవత్సరాల పాటు హిమాలయ సానువుల్లో తపస్సు చేసి ఒక వ్రత నియమాన్ని పాటిస్తూ తపస్సు చేశాను, బ్రహ్మచర్యాన్ని పాటించాను. ఆ సమయంలో రుక్మిణీదేవి కూడా 12 సంవత్సరాలు నా దగ్గరే ఉండి ఆమె కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నది. మా ఇద్దరికీ పుట్టినటువంటి వాడే ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడు ఎవరో తెలుసా? అతడు సాక్షాత్తు కూడా తేజస్వి అయినటువంటి సనత్కుమారుడు. ఆ సనత్కుమారుడే నాకు కుమారుడిగా ప్రద్యుమ్నుడిగా పుట్టాడు. అతడు కూడా ఎప్పుడు యుద్ధ భూమిలో ఈ తిరుగులేనటువంటి సుదర్శన చక్రాన్ని నన్ను అడగల. నా కుమారుడే ఉన్నప్పటికి కూడా నన్ను అడగల. ఇక అత్యంత బలశాలి అయినటువంటి నా అగ్రజుడు బలరాముడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు నన్ను ఇలా అడగల. నా పుత్రులు గదుడు, సాంబుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడు అడగల. ఇక ద్వారకాలో ఉండేటువంటి వృష్టి, అందక, భోజ వంశీయులైనటువంటి మహారథులు ఎందరో ఉన్నారు, వాళ్ళెవ్వరు కూడా ఒక్కసారి నీ చక్రాన్ని నాకు ఇవ్వు అని అడగల. కానీ నీవు మాత్రం అడిగావు. నీవు ద్రోణాచార్యుని యొక్క పుత్రుడివి, బ్రాహ్మణుడివి. మరి సుదర్శన చక్రంతో నన్ను అడిగి తీసుకోవాలనుకున్నావు కదా, మరి దీంతో ఎవరితో పోరాడాలనుకున్నావు అన్నాడు.
అప్పుడు అశ్వత్థామ కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ నేను సత్యం చెప్తున్నాను, నిన్ను పూజించి ఆ చక్రాన్ని గ్రహించి నీతోనే యుద్ధం చేసి నిన్ను సంహరించాలని నా కోరిక. నేను ఓడిపోకూడదని దేవతలు గంధర్వులు పూజించేటువంటి ఈ చక్రాన్ని నేను నిన్ను అడిగా. ఓ కేశవ, దుర్లభమైనటువంటి ఆ కోరిక తీరకుండానే నేను వెళ్ళిపోతున్నా. ఈ లోకంలో దీనిని ఎత్తగలవాడు, భరించగలిగినటువంటి వాడు ఎవ్వరూ లేరని నా ఉద్దేశం. ఎవరి దగ్గర కూడా ఇటువంటి చక్రం లేదు, ఈ సుదర్శన చక్రం లాంటి చక్రం ఎవరి దగ్గర లేదు అన్నాడు. నేను అతనికి మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కాంబోజ దేశానికి చెందినటువంటి మేలుజాతి గుర్రాలని, అనేకమైనటువంటి రత్నాలని, ధనాన్ని ఇచ్చి సత్కరించి పంపించాను. ఓ ధర్మరాజా, ఆ అశ్వత్థామ కోపిష్టైనటువంటి వాడు, దురాత్ముడు, చపలుడు, క్రూరుడు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలిసినటువంటి వాడు. అందుకే ఇప్పుడు మనం భీముడిని రక్షించాలి అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ధర్మరాజుని త్వరపెడుతూ సమస్తమైనటువంటి ఆయుధాలని కూడా సమకూర్చినటువంటి తన ఉత్తమమైనటువంటి రథాన్ని ఎక్కాడు శ్రీకృష్ణుడు. సువర్ణమాలలు ధరించినటువంటి గుర్రాలు ఆ రథానికి పొంచబడ్డాయి. అవి కాంబోజ దేశానికి చెందినటువంటి మేలుజాతి గుర్రాలు. కుడివైపు శైబ్యం, ఎడమవైపు సుగ్రీవం అనేటువంటి మేలుజాతి గుర్రాల రథానికి పొంచబడ్డాయి. ఇవి శ్రీకృష్ణు యొక్క రథానికి 4 గుర్రాలు ఉన్నాయి. ఈ 4 గుర్రాల శైబ్యం, సుగ్రీవం అనేటువంటివి 2, ఇంకొక 2 ఉన్నాయి, మేఘపుష్ప, వలాహకాలు అనేటువంటివి. వాటిని పార్శ్వ భాగాల్లో ఆ రథాన్ని లాగడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. సరే, ఆ రథం మీద దివ్యమైనటువంటి ఒక ధ్వజం ఉంది. ఈ ధ్వజం ఏమిటో తెలిసినా, దీన్ని విశ్వకర్మ సృష్టించాడు. ఆ ధ్వజం మీద కిరణాలతోటి భాషిస్తూ ఉన్నటువంటి గరుత్మంతుడు ఉన్నాడు, అంటే పతాక రూపంలో ఉంటాడు అని చెప్పి ఆ తర్వాత శ్రీకృష్ణుడు ముందుగా రథం ఎక్కాడు. తర్వాత వెంటనే ధర్మరాజు, అర్జునుడు వాళ్ళిద్దరిని కూడా ఎక్కమన్నాడు. శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరిని ఎక్కించుకొని తానేమో సారథి స్థానంలో కూర్చున్నాడు. గుర్రాలను కొరడాతో అదిలించాడు. గుర్రాలు ఆకాశ మార్గంలో వెళుతున్నట్టుగా చాలా వేగంగా వెళుతూ ఉన్నాయి. వాయువేగ మనోవేగాలతో ఉరుకెత్తా ఉన్నాయి గుర్రాలన్నీ. ఆ గుర్రాలు వేగంగా దౌడు తీస్తూ ఉంటే ఎగురుతూ ఉన్నటువంటి పక్షుల యొక్క ధ్వని వినిపిస్తూ ఉంది. క్షణకాలంలో ముందు వెళుతున్నటువంటి భీమసేనుడిని దాదాపుగా దగ్గరికి వచ్చేసారు. అంటే అల్లంత దూరంలో భీమసేనుడు కనపడతా ఉన్నాడు. వాడు భీముడిని చూచి, ఓ భీమసేన, భీమసేన, ఆగు 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 అని కేక వేస్తూ ఉన్నారు. వీళ్ళు వెనక చాలా వేగంతో వస్తూ ఉన్నారు. విన్నాడు భీముడు. వెనక్కి తిరిగి చూస్తే శ్రీకృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు వస్తూ ఉన్నారు. వాళ్ళు వెనక వస్తే నన్ను ఆపుతారు అనుకున్నాడు. అందుకని భీముడు ఇంకా వేగం పెంచాడు. వాళ్ళకి అందకుండా ఇంకా వేగాన్ని పెంచాడు. అలా వెళుతూ ఉంటే సరే, వీళ్ళు కూడా ఇంకా వేగాన్ని పెంచి వెళుతూ ఉన్నారు. భీముడు అలా వెళ్ళి వెళ్ళి భాగీరథి తీరంలో అక్కడ వ్యాస మహర్షి, కొంతమంది మహర్షులు, ఆ పక్కనే అశ్వత్థామ వాళ్ళని చూచాడు. వ్యాస మహర్షి ఋషిపుంగవులతో కలిసి కూర్చున్నాడు. చూచాడు భీమసేనుడు. ఆ వ్యాస మహర్షి పక్కనే కూర్చున్నాడు. అంటే ఆయన యొక్క రక్షణ కావాలి ఇప్పుడు అశ్వత్థామకి. అందుకని ఆయన పక్కనే బాగా ఆయనకు అతుక్కొని కూర్చున్నాడు అశ్వత్థామ. ఆ దుర్మార్గుడు ఒంటికి నేయి రాసుకొని ఉన్నాడు. దర్భలు పరిచాడు, నారచీరలు ధరించాడు, ఒళ్ళంతా దుమ్ము అంటించుకున్నాడు, తాపసి వేషంతో ఉన్నాడు. తీవ్రమైనటువంటి రోషంతో భీమసేనుడు, ఒరి బ్రాహ్మణాధమా అంటే నోరు ఎత్తడంతో ముందుగా అన్నటువంటి మాట బ్రాహ్మణాధమా అంటే దీని సంస్కృతంలో ధాత్రి సురాధమ అంటారు. ధాత్రీసురుడు అంటే బ్రాహ్మణుడు, అధమ అంటే అధముడు. అంటే బ్రాహ్మణుల్లో అధముడైనటువంటి వాడ, క్రూర కర్మ, ధ్యాన వేషధారి, ధ్యానం చేస్తున్నట్టుగా వేషం వేసుకున్నటువంటి వాడ, ఓ నీచుడా నిలు అని ధనస్సుకి బాణాన్ని సంధించాడు. భీకరమైనటువంటి ధనుర్ధారైనటువంటి భీమసేనుడు
ఉలిక్కిపట్టి రావటాన్ని, ఆ వెనకనే శ్రీకృష్ణుడు రథాన్ని తోలుతూ ధర్మరాజు అర్జునుడు రావటాన్ని చూశాడు అశ్వత్థామ. గుండెలు పగిలిపోయినాయి. ఒక్కసారిగా ఇక నా ప్రాణం పోయింది అని అనుకున్నాడు. వ్యధ చెందాడు. వాళ్ళు నన్ను చంపడం కోసమే వస్తున్నారు, ఎందుకంటే నేను చేసినటువంటి ఘనకార్యం అలాంటిది కనుక వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారు అని అనుకున్నాడు. ఇక తనకు మూడింది అని భావించి అప్పుడు కర్తవ్యాన్ని ఆలోచించాడు. వెంటనే తండ్రి యొక్క శాసనం కన్నా తన ప్రాణాలు రక్షించుకోవటమే ప్రధానం. అంటే తండ్రి ఒక శాసనం చేశాడు. ఏమిటంటే, ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నీకు చెబుతున్నాను, నువ్వు ఎప్పుడు కూడా దీన్ని మానవుల మీద ప్రయోగించకూడదు. పైగా నీకు ఉపసంహారం చెప్పటం లేదు కనుక ఉపసంహారం చెప్పిన దాకా దీన్ని వాడకూడదు అని ఓ శాసనం చేశాడు. ఇప్పుడు తండ్రి శాసనాన్ని పట్టించుకోకూడదు, తన ప్రాణం ముఖ్యం. వస్తున్నటువంటి వాడు భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చే తనను చంపడం కోసమే. అందుకని వెంటనే ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని స్మరించాడు. పక్కనే ఎడమ చేత్తో గడ్డి పరకం తీసుకున్నాడు. అంటే దాన్ని బ్రహ్మాస్త్రంగా, ఈ బ్రహ్మశిరోనామకాస్త్రంగా ఆ మంత్రాలు చదివి దాన్ని అపాండవమవుగా కానీ వదిలేశాడు. అంటే పాండవులు ఎవరు మిగలకుండా ఉండాలి. అంటే 5 పాండవులు సరిపోవాలి. ఇంకా పాండవులకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాడు చావాలి. ఆ ప్రకారంగా అపాండవం, ఇక పాండవులు ఎవరు మిగలకూడదు అని దాన్ని ప్రయోగించాడు. అంటే ఆ గడ్డి పరకులో అగ్ని నిప్పు బయలుదేరింది. ముల్లోకాల్ని దహిస్తున్నట్టుగా కనిపించింది. శ్రీకృష్ణుడు అశ్వత్థామ మనసు ఎరిగినటువంటి వాడు. అతడు ఎలాంటి దుర్మార్గుడో, అతని యొక్క మనస్సు ఏమిటో తెలుసు. అతని యొక్క చేష్ట ద్వారా అతని యొక్క అభిప్రాయాన్ని గ్రహించాడు. వెంటనే అర్జునుడితో అంటున్నాడు, అర్జున, ద్రోణుడు ఉపదేశించినటువంటి దివ్యాస్త్రం బ్రహ్మశిరోనామకాస్త్రం ఇప్పుడు నీ మనస్సులో ఉంది. దాన్ని ప్రయోగించడానికి ఇదే తగినటువంటి సమయం. నిన్ను నీ సోదరుల్ని రక్షించడానికి నీవు అదే అస్త్రాన్ని ప్రయోగించు. ఇది అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రాన్ని నిరోధిస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ అస్త్రాన్ని ప్రయోగించడం ఎవరినో చంపడానికి కాదు, అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రాన్ని శాంతింపజేయటం కోసమని ఈ అస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు శ్రీకృష్ణుడు. అలా అనగానే అర్జునుడు ధనుర్బాణాలు చేతబట్టి వెంటనే రథం నుంచి దిగి ముందుగా అశ్వత్థామకి, తర్వాత తనకి, తన సోదరులకి శుభం జరగాలి అని పలికి, ఇక్కడే జాగ్రత్తగా గమనించండి, వాళ్ళు అశ్వత్థామ మీద కోపంతో వచ్చారు. తానేమో బ్రహ్మశిరోనామకాస్త్రం వేస్తున్నాడు. ఆ వేసేటప్పుడు ముందుగా అశ్వత్థామకి కూడా శుభం కలగాలని, తర్వాత తనకి తన సోదరులకి శుభం కలగాలని అలా భావించి ఈ అస్త్రాన్ని వేశాడు. అలాగే దేవతలకి, సమస్తమైనటువంటి గురువులకి నమస్కరించి ఈ అస్త్రం శత్రువు ప్రయోగించినటువంటి అస్త్రాన్ని శాంతింపజేయాలి అని కోరి ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం వెంటనే ప్రళయకాలాగ్నిలాగా మహాజ్వాలంతో ప్రజ్వరిల్లింది. అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రం కూడా తేజోమండలం మధ్య నిలిచి మహాజ్వాలంతో ప్రజ్వలిస్తూ ఉంది. ఎందుకంటే రెండు ఒకే రకం, రెండు బ్రహ్మశిరోనామకాస్త్రాలే. అప్పుడు వజ్రపాతం వంటి శబ్దాలు పుట్టినాయి. వేల కొద్ది తోక చుక్కలు నేలరాలి. సర్వభూతాలకి కూడా మహాభయం పట్టుకుంది. ఆకాశం అంతా అగ్నిమయమైపోయింది. సరే, పర్వతాలు, వనాలు, సముద్రాలు, భూమి అంతా కూడా కంపిస్తూ ఉంది. లోకాలన్నీ కూడా తప్పించిపోతున్నాయి ఆ దివ్యమైనటువంటి అస్త్రాలు. అప్పుడు దేవర్షి నారదుడు, భర్త పితామహుడైనటువంటి వ్యాస మహర్షి, ఈ ఇద్దరు మహర్షులు కలిసి ప్రత్యక్షమయ్యారు. పరమ తేజస్సులు, సర్వధర్మజ్ఞులు, సర్వభూత హితాభిలాషులు అయినటువంటి ఆ మహాత్ములు ఇద్దరు కూడా అర్జునుడు అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆ రెండు అస్త్రాల మధ్య నిలబడ్డారు. అంటే ఆ అస్త్రాలు వాళ్ళనేమి చేయవు, అందుకని వాళ్ళు నిలబడ్డారు. ఆ అస్త్రాలు రెండింటిని కూడా శాంతింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజ్వలిస్తున్నటువంటి ఆ రెండు దివ్యాస్త్రాల మధ్య నిలబడి దేవదానవులతో పాటు ప్రాణధారులైనటువంటి మానవులు ఎవ్వరు కూడా ఆ మహాత్ములైనటువంటి నారదుడిని కానీ వ్యాసుడిని కానీ ఎవరు తిరస్కరించరు. అంటే వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు. వాళ్ళు లోక కళ్యాణాన్ని
కాంక్షించేటువంటి వాళ్ళు, లోక యొక్క హితం కోసమే, లోకం యొక్క మేలు కోసమే, అస్త్రాల యొక్క తేజస్సుని శాంతింపజేయటం కోసమే వాళ్ళు అలా వచ్చారు. వాళ్ళు అర్జున అశ్వత్థామలతో ఇలా అన్నారు, ఓ వీరులారా, గతంలో ఎంతమందో మహావీరులైనటువంటి వాళ్ళు ఎన్నో యుద్ధాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళెవ్వరు కూడా ఇటువంటి దివ్యాస్త్రాలని మానవుల మీద ప్రయోగించాల. ఎందుకంటే మానవుల మీద ప్రయోగించడానికి కొన్ని అస్త్రాలు ఉన్నాయి. మానవుల మీద ప్రయోగించడానికి వీల్లేనటువంటి అస్త్రాలు కొన్ని ఉన్నాయి. అదిగో ఇటువంటి దివ్యాస్త్రాలు మానవుల మీద ప్రయోగించకూడదు. మరి అస్త్ర ప్రయోగం వల్ల ఏం జరుగుతుంది? మహావినాశనం జరుగుతుంది. ఈ అస్త్రం ఎప్పుడైతే ఇక్కడ వేయటం జరిగిందో, ఈ అస్త్రాలు కనుక దాని ప్రభావాన్ని చూపిస్తే 12 సంవత్సరాల పాటు ఆ భూమి మీద వర్షం పడదు, భూమి మీద పంటలు పండవు, గొప్ప సంక్షోభం ఏర్పడుతుంది. మరి మీరు ఆ విషయం పట్టించుకోవద్దా? గురువు ఆజ్ఞను ధిక్కరించి ఎందుకు ఈ రకంగా సాహసం చేస్తున్నారు అన్నారు వాళ్ళిద్దరు. గురువు ఆజ్ఞను ధిక్కరించి అంటే అశ్వత్థామకి చెప్పాడు గురువు, తన తండ్రి, దీన్ని మానవుల మీద ప్రయోగించకూడదు ఎప్పుడొద్దని. అదే మాట అర్జునుడికి చెప్పాడు. కానీ ఇప్పుడు అర్జునుడు వేసింది అవతల వాళ్ళు ఎవరో చావాలని కాదు, శత్రువులు చావాలని కాదు. శత్రువులు బ్రతకాల, వాళ్ళు సుఖంగా ఉండాలి, కానీ అస్త్రం మాత్రం శాంతించాలా అనేటువంటి ఉద్దేశంతో వేసినటువంటి వాడు. ఈ ప్రకారంగా ప్రశ్నించి వ్యాసుడు లోక నాశనానికి కారణమైనటువంటి దివ్యాస్త్రాన్ని నువ్వు ఉపసంహరించుకో అని అర్జునుడితో అన్నాడు. వెంటనే అర్జునుడు వ్యాసుని మీద గౌరవంతో చేతులు జోడించి, ఓ మహాత్మా, అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రాన్ని శాంతింపజేయటం కోసమే నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. నేను దీన్ని ఉపసంహరించాను అనుకోండి, పాపాత్ముడైనటువంటి అశ్వత్థామ ప్రయోగించినటువంటి అస్త్రం పాండవుల అయినటువంటి మా అందరినీ కూడా దహించి వేస్తుంది. ఎందుకంటే అక్కడ అపాండవమైపోవుగాక అని చెప్పి దాన్ని వేశాడు. ఇప్పుడు ఆ అస్త్రాన్ని నేను కనుక నిలపకపోతే, నా అస్త్రాన్ని ఉపసంహరించుకుంటే, ఆ అస్త్రంలో ఉన్నటువంటి అగ్నిజ్వాలలు మమ్మల్ని దహించి వేస్తాయి. మాకు సర్వలోకాలకి కూడా హితకరమైనటువంటి రీతిలో మహాత్ములైనటువంటి మీరు ఇద్దరు కూడా ఆలోచించి మరి ఏం చెప్తారో చెప్పండి. నేను మీ మాట ప్రకారం మీ మీద ఉన్నటువంటి గౌరవంతో నా అస్త్రాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను అని అస్త్రాన్ని ఉపసంహరించాడు. దేవతలు కూడా ఈ పరమాస్త్రాన్ని ఉపసంహరించలేరు, అర్జునుడు ఉపసంహరించాడు. అది బ్రహ్మ యొక్క తేజస్సు నుంచి పుట్టినటువంటి అస్త్రం. జితేంద్రియుడు కానిటువంటి వాడు, అంటే ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు దానిని గనక ప్రయోగిస్తే ఉపసంహరించుకోవటం వాడి వల్ల కాదు. అంటే ఉపసంహారం తెలిసినా ఉపసంహారం కాదు, జితేంద్రియుడు కాకపోతే. అలాగనే బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వాడు ప్రయోగించి మళ్ళా కనుక ఉపసంహరించినట్లయితే ఆ అస్త్రం అతడి శిరస్సుని ఖండిస్తుంది, అంటే ప్రయోగించినటువంటి వాడి శిరస్సుని ఖండిస్తుంది. అర్జునుడు బ్రహ్మచర్య వ్రతశీలుడైనటువంటి వాడు. అంటే ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని చెప్పేటప్పుడే అర్జునుడికి చెప్పాడు, బ్రహ్మాస్త్రాన్ని అందించాడు. వెంటనే కర్ణుడు వచ్చి, గురుదేవా, అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని చెప్పావు కదా, నువ్వు నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని కనుక చెప్తే శిష్యుల పట్ల నువ్వు పక్షపాత బుద్ధి లేనటువంటి వాడివి అని లోకమంతా కూడా అనుకుంటుంది, కాబట్టి నాకు కూడా చెప్పు అన్నాడు. ఆ మాటకి ద్రోణాచార్యుడు అన్నాడు, నాయనా, బ్రహ్మాస్త్రాన్ని ఎవరికి చెప్పాలి అని అంటే దానికి 2 నియమాలు ఉన్నాయి. వ్రత నియమాన్ని పాటించినటువంటి బ్రాహ్మణుడికి, తపస్సు చేసినటువంటి క్షత్రియుడికి, ఈ ఇద్దరికి మాత్రమే చెప్పాలి. నీవు ఈ నియమాలు పాటించలేదు, నువ్వు బ్రాహ్మణుడివో క్షత్రియుడివో కాదు, అందువల్ల నీకు బ్రహ్మాస్త్రాన్ని చెప్పడానికి వీల్లేదు అన్నాడు. అంటే 14 సంవత్సరాల పాటు ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి కర్ణుడు, అంతకుముందు 10 సంవత్సరాలు కృపాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి కర్ణుడు ద్రోణాచార్యుడిని వదిలిపెట్టేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయి పరశురాముడి దగ్గర
ఈ బ్రహ్మాస్త్రాన్ని పొందాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని పొందాలంటే బ్రాహ్మణుడో క్షత్రియుడో కావాలి కనుక నేను బ్రాహ్మణుడిని అబద్ధం చెప్పి అక్కడ నేర్చుకున్నాడు. సరే, బయటపడ్డ తర్వాత మళ్ళీ ఆయన శాపం పెట్టాడు, అది వేరే విషయం. అంటే అస్త్రాలు కనుక ప్రయోగించాలి అని అంటే కొన్ని అర్హతలు ఉండాలి. అస్త్రాన్ని కనుక చెప్పాలి అని అంటే కొంత అర్హత ఉండాలి. ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు, బ్రహ్మచర్య వ్రత నియమాన్ని పాటించినటువంటి వాడు, తపస్సు చేసినటువంటి వాడు, సత్యవాది అయినటువంటి వాడు, శూరుడైనటువంటి వాడు, గురువుల యొక్క ఆదేశానుసారంగా నడుచుకునేటువంటి వాడు. అందుకే అస్త్రాన్ని ఉపసంహరించగలిగాడు. ఇది అర్జునుడిలో ఉన్నటువంటి గొప్ప విషయం. సరే, వ్యాసుడి యొక్క ఆదేశంతో ఎప్పుడైతే అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడో అశ్వత్థామ కూడా ప్రయత్నం చేశాడు ఉపసంహరించుకోవడానికి. కానీ అతడి వల్ల కాల. ఎందుకనంటే ఉపసంహరించుకునేటువంటి విధానాన్ని ద్రోణాచార్యుడు చెప్పాల. అందుకని సాధ్యపడల అశ్వత్థామకి, అశక్తుడయ్యాడు. దీనవదనంతో వ్యాస మహర్షితో ఇలా అంటున్నాడు అశ్వత్థామ, ఓ మహర్షి, నేను భీమసేనుడిని చూచి ఆ వెనకనే అర్జునుడిని, ధర్మరాజుని, శ్రీకృష్ణుడిని చూచి ఇంకా భయపడిపోయి నా ప్రాణం పోతుంది అని అనుకునేటువంటి స్థితిలో నా ప్రాణాలు రక్షించుకోవాలనేటువంటి ఆదుర్దాతోటి వెనక ముందు చూడకుండా ఆవేశంతో ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ భీముడు రణభూమిలో దుర్యోధనుని చంపడానికి అధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు. గదాయుద్ధంలో తొడ మీద కొట్టకూడదు, నాభి కింద కొట్టకూడదు. కానీ ఇతడు దుర్యోధనుడి తొడల మీద కొట్టి అతన్ని సంహరించాడు. అందుకే నన్ను నేను అదుపు చేసుకోలేకపోయా. అలా నేను ఆవేశంతో ఈ అస్త్రాన్ని ప్రయోగించా. నేను నా అస్త్రాన్ని ఉపసంహరించాలని అనుకోవటంలా ఎవరు కూడా ఎదిరించలేనటువంటి ఈ దివ్యాస్త్రాన్ని నేను పాండవ నిర్మూలనం కోసం అని చెప్పి అభిమంత్రించి ప్రయోగించాను. కాబట్టి పాండవులందరినీ కూడా ఈ అస్త్రం ఈరోజు అంతం చేస్తుంది. రోషంతో పాండవ వధని కోరే నేను ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. అలా ప్రయోగించడం పాపమే అయినప్పటికీ కూడా పాపం చేశాను అన్నాడు. వ్యాసుడు అంటున్నాడు, ఓ అశ్వత్థామ, అర్జునుడు జ్ఞాని. అతడు రోషంతో కానీ నిన్ను నాశనం చేయాలని కానీ ఈ అస్త్రాన్ని ప్రయోగించాల. నీవు ప్రయోగించినటువంటి అస్త్రాన్ని శాంతింపజేయటం కోసమే తాను ఈ బ్రహ్మశిర నామక అస్త్రాన్ని ప్రయోగించాడు. నా మాట మీద వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నాడు. నీ అస్త్రం ఉన్నప్పటికీ కూడా తాను తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. క్షత్రియ ధర్మం నుంచి అతడు ఎప్పుడు తొలగిపోలా. అతడు సాధు పురుషుడు, ధృతిమంతుడు, సర్వాస్త్రవేత్త, సజ్జనుడు. అటువంటి వాడిని సోదరులతో చంపాలని అనుకుంటున్నావా? ఈ బ్రహ్మశిర నామకాస్త్రం అంతకన్నా గొప్ప అస్త్రంతో కనుక ఉపసంహరించబడితే, అంటే ఈ అస్త్రం కంటే గొప్పదైనటువంటిది అర్జునుడి దగ్గర ఉంది, పాశుపతాస్త్రం. ఆ పాశుపతాస్త్రంతో బ్రహ్మశిర నామకాస్త్రాన్ని కనుక ఉపసంహరించినట్లయితే, అంటే దాన్ని నాశనం చేసినట్లయితే, ఆ రాజ్యంలో 12 సంవత్సరాల వరకు వర్షం కురవదు. అందుకే అర్జునుడు శక్తివంతుడై ఉండి ఈ నువ్వు ప్రయోగించినటువంటి అస్త్రాన్ని నాశనం చేసేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ప్రజలకి మేలు చేయాలని ఈ అస్త్రాన్ని నశింపజేయకుండా ఉన్నాడు. కనుక నీవు పాండవుల్ని, రాజ్యాన్ని, నిన్ను రక్షించుకోవడం కోసం ఈ అస్త్రాన్ని ఉపసంహరించుకో. నీ కోపం శాంతించాలి, పాండవులు క్షేమంగా ఉండాలి అన్నాడు వ్యాసుడు. దానికి అశ్వత్థామ అంటున్నాడు, అశ్వత్థామకి వ్యాసుడి మీద గౌరవమే, కానీ తనకున్నటువంటి ఆవేశం, తన దుర్మార్గం, తన చపలత్వం, తన యొక్క కపటత్వం, ఇవన్నీ కూడా దాని మీద స్వారీ చేస్తూ ఉన్నాయి. అయితే అంటున్నాడు, ఓ మహాత్మా, నాకు ప్రయోగించడమే కానీ ఉపసంహరించడం తెలియదు. ఇప్పుడు చెబుతున్నాడు, ప్రయోగించడమే కానీ నాకు ఉపసంహారం నా తండ్రి నేర్పలేదు కనుక నేను ఉపసంహరించలేను, నేను అశక్తుడిని, ఉపసంహరించాలని నాకు ఉన్నా నా వల్ల కాదు అన్నాడు.
అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, నీవు గనక నీ అస్త్రాన్ని ఉపసంహరించుకోకపోతే నీవు ఓటమిని అంగీకరించి నీ తలపై ఉన్నటువంటి ఆ మణిని పాండవులకి ఇచ్చేసి దానికి బదులుగా వాళ్ళు నీకు ప్రాణదానం చేస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు నిన్ను చంపేస్తారు. అలా నువ్వు కనుక ప్రాణాలు రక్షించుకోవాలంటే ఇప్పుడు నువ్వు నీ మణిని, నీ శిరస్సు మీద ఉన్నటువంటి మణిని ఇచ్చేసి అన్నారు. అంటే అశ్వత్థామ పుట్టుకతోటే మణి ఉంది తల మీద, ఇప్పుడు దాన్ని పెరికివ్వాలి. అందుకని అలా వ్యాసుడు చెప్పాడు. చెప్తే అప్పుడు అశ్వత్థామ అంటున్నాడు, మహాత్మా, పాండవులు కౌరవులు ఉభయులు కూడా సంపాదించినటువంటి రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, అలాగనే మణులు, వాళ్ళ ధనము, వాళ్ళ సంపదలు అన్నిటికన్నా కూడా ఈ మణి ఎంతో విలువైనటువంటిది, విశిష్టమైనటువంటిది. ఈ మణిని ధరించినటువంటి వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటనంటే ఆయుధాల వల్ల వాళ్ళకి మరణం లేదు, వ్యాధుల వల్ల వాళ్ళకి మరణం జరగదు, అలాగనే ఆకలి దప్పుల వల్ల బాధపడాల్సినటువంటి అవసరం లేదు, దేవ దానవ గంధర్వాదుల వల్ల కానీ ఇక మిగిలినటువంటి మానవుల వల్ల కానీ ఎవరి వల్ల కూడా భయం అనేటువంటిది ఉండదు, అలాగనే దొంగల భయం ఉండదు. ఇంతటి శక్తి కలిగినటువంటి ఈ మణిని నేను మాత్రం ఇవ్వలేను, ఇవ్వాలని అనుకోవటం వల్ల, కానీ పూజ్యులైనటువంటి మీ ఆదేశాన్ని నేను ఇప్పుడు శిరసా వహించి ఈ మణిని ఇచ్చేస్తున్నాను. కాబట్టి నా ప్రాణాన్ని రక్షించాలా. అయితే ఇప్పుడు నా అస్త్రం మరి పాండవుల్ని కాకుండా పాండవ గర్భాల మీదకి నేను మళ్ళిస్తా అని అన్నాడు. ఈ ఉత్తమమైనటువంటి అస్త్రం వ్యర్థం కాకూడదు, అందువల్ల ఉపసంహరించడానికి ఏమో వీలు లేదు, అందుకని దీన్ని పాండవుల మీద కాకుండా పాండవ గర్భాల మీద ప్రయోగిస్తున్నాను అన్నాడు. మీ మాటను కనుక పాటించకపోయినట్లయితే నేను నిజంగా మీ మీద భక్తి ఉన్నటువంటి వాడిని కాదు, నాకు నిజంగా మీ మీద గౌరవం ఉంది, అందుకని మీ మాటను పాటిస్తున్నా, నన్ను క్షమించండి అన్నాడు. వ్యాసుడు అంటున్నాడు, అలాగే చెయ్యి అంటే అశ్వత్థామ ఆ దివ్యమైనటువంటి అస్త్రాన్ని పాండవ గర్భాల మీదకి మరలించాడు. ఇప్పుడు పాండవ గర్భాల మీదకి మరలించాడు అస్త్రాన్ని, మణినేమో పెరికేసి ఇచ్చేసాడు. ఇది గమనించి శ్రీకృష్ణుడు అశ్వత్థామతో అంటున్నాడు, అశ్వత్థామ, ఇప్పుడు పాండవ స్త్రీలలో అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర మాత్రమే గర్భంతో ఉంది, ఇంకెవరు గర్భంతో లేరు, ఒక ఉత్తర మాత్రమే గర్భంతో ఉంది. ఆ ఉత్తర ఇప్పుడు ఉపప్లావ్యంలో ఉంది. ఆ ఉపప్లావ్యంలో ఉత్తర ఉండగా ఒక వ్రతశీలి అయినటువంటి బ్రాహ్మణుడు ఆమెతో ఒక రోజున ఇలా చెప్పాడు, కురువంశం పరిక్షీణమైపోతున్నటువంటి దశలో, పరిక్షీణం అంటే నశించిపోవడం, కురువంశం పరిక్షీణమైపోయేటువంటి దశలో నీకు ఒక కుమారుడు కలుగుతాడు. పరీక్షణమైపోయేటువంటి దశలో కలిగినటువంటి వాడు కనుక అతనికి పరీక్షిత్ అనేటువంటి పేరు వస్తుంది అన్నాడు. ఆ మాట సత్యమవుతుంది. ఓ అశ్వత్థామ, ఆమెకు వంశాన్ని ఉద్ధరించగల గొప్ప పరాక్రమశాలి అయినటువంటి ధర్మాత్ముడైనటువంటి కుమారుడు కలుగుతాడు అన్నాడు శ్రీకృష్ణుడు. అది విని అశ్వత్థామ అంటున్నాడు, కృష్ణ, నీవు పక్షపాతంతో మాట్లాడుతున్నావు. ఎందుకనంటే అక్కడ ఉన్నది ఉత్తర విరాట్ రాజు కుమార్తె అయినప్పటికీ కూడా అభిమన్యుడి భార్య. అభిమన్యుడు ఎవరు? నీ మేనల్లుడు. అందుకని కాస్త నీకు పక్షపాత బుద్ధి ఉంది కనుక ఏదో మళ్ళీ పుడతాడే అంటున్నావు. నా అస్త్రం అంత సామాన్యమైనటువంటి అస్త్రం కాదు, దీనికి వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదం లేదు. ఖచ్చితంగా గర్భస్థ శిశువుని ఇది సంహరించేస్తుంది. ఆ పుట్టేటువంటి కుమారులను రక్షించాలనుకుంటున్నావు, కానీ నేను ప్రయోగించినటువంటి అస్త్రం అప్రతిహతం, దాన్ని మళ్లించడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. అందుకని ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని అది తప్పకుండా సంహరిస్తుంది, ఆ శిశువు తప్పకుండా మరణిస్తాడు అన్నాడు అశ్వత్థామ. దాన్ని శ్రీకృష్ణుడు అంటున్నాడు, అవును, అతడు తప్పక మరణించే పుడతాడు, కానీ దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. నీవు పాపాత్ముడివి,
అతని విషయం సరే, అతను ఖచ్చితంగా అతన్ని బ్రతికిస్తా. నువ్వు పాపాత్ముడివి, పదే పదే పాపకర్మలు చేసినటువంటి వాడివి, నిద్రించేటువంటి స్థితిలో బాలురైనటువంటి వాళ్ళని చంపినటువంటి క్రూర కర్ముడివి. ఈ విషయం లోకానికి అంతటికీ కూడా తెలుసు. కాబట్టి నీవు చేసినటువంటి పాపకర్మ యొక్క ఫలితాన్ని తప్పకుండా నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఇక నుండి 3000 సంవత్సరాల పాటు నీవు ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటావు. ఎప్పుడు ఎక్కడ ఎవ్వరూ కూడా ఒక్క మాట కూడా నీతో మాట్లాడరు. అంటే ఏ మనిషి కూడా నీకు కనపడ్డు, ఏ మనిషిని కూడా నువ్వు కలుసుకోవు, మాట్లాడే అవకాశం నీకు ఉండదు. అంతేకాదు, ఆహారం దొరక్క ఆకలితో బాధపడుతూ అసహాయుడివై నిర్జనమైనటువంటి అరణ్య ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటావు. ఒరి క్షుద్రుడా, నీకు సముదాయంలో ఉండేటువంటి ఉనికే లేదు. నెత్తుటి దుర్గంధంతో, దుర్వాసనతో, అన్ని రకాలైనటువంటి వ్యాధులతోటి, అంతులైనటువంటి దుఃఖంతో, అసహ్యకరమైనటువంటి శరీరంతో దుర్గమైనటువంటి అరణ్యాల్ని ఆశ్రయించి తిరుగుతూ ఉంటావు. నువ్వు 3000 సంవత్సరాల తిరుగుతూ ఉంటే పరీక్షిత్తు దీర్ఘాయుష్మంతుడై వేదాధ్యయనం చేసి వ్రతాలను పాలించి నీ మేనమామైనటువంటి కృపాచార్యుడి ద్వారా అస్త్ర విద్యా పారంగతుడై మహావీరుడై క్షత్రియ ధర్మంతో నిలిచి 60 సంవత్సరాల పాటు ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. దుష్టబుద్ధి కలిగినటువంటి ఓ అశ్వత్థామ, ఇక మీదట నీవు చూస్తూ ఉండగానే మహాబాహుడైనటువంటి ఈ పరీక్షిత్తు ఈ కురువంశోద్ధారకుడై రాజ్యపాలన చేస్తాడు. ఆయన వారసులు 3000 సంవత్సరాల పాటుగా ఈ భూమిని పాలిస్తారు. 3000 సంవత్సరాలు నువ్వు దిక్కులేనటువంటి వాడిలాగా తిరుగుతూ ఉంటావు. 3000 సంవత్సరాల పాటు ఈ పరీక్షిత్తు యొక్క వంశంలో పట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు. నీవు ప్రయోగించినటువంటి అస్త్రంలోని అగ్ని తేజస్సుతో దహించబడినటువంటి ఆ శిశువుని నేను బ్రతికిస్తున్నా, నా తపశక్తిని, నా సత్యశక్తిని చూడు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అలా అశ్వత్థామని శపించిన తర్వాత వ్యాస భగవానుడు, అశ్వత్థామ, నీవు మమ్మల్ని తిరస్కరించావు, ఈ దారుణమైనటువంటి కృత్యానికి తలపడ్డావు, నీవు బ్రాహ్మణుడిగా పుట్టావు, ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డావు. అంటే బ్రాహ్మణ ధర్మాన్ని నువ్వు వదిలేశావు, క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించావు, ఆ క్షత్రియ ధర్మాన్ని కూడా నువ్వు వదిలేశావు, ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టావు. అందువల్ల నీ విషయంలో శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడో అలాగే జరుగుతుంది అన్నాడు వ్యాసుడు. నీవు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు అన్నాడు. అంతటి అశ్వత్థామ, భగవంతుడైన ఈ పురుషోత్తముని మాట సత్యమే అవుతుంది అంటూ పాండవులకి తన శిరస్సు మీద ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి మణిని, అంటే పుట్టుకతో వచ్చినటువంటి మణిని బలవంతంగా పెరికి ఇచ్చేసి వాళ్ళందరూ చూస్తుండగానే కలుషితమైనటువంటి మనస్సుతో దీనవదనుడై సమీపంలో ఉన్నటువంటి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఇంతవరకు జరిగినటువంటి కథను మనం ఒకసారి విశ్లేషణ చేయాలి. ఎందుకనంటే మహాభారతంలో కానీ భాగవతంలో కానీ శ్రీకృష్ణుడు ఎవరిని కూడా శపించలా. శ్రీకృష్ణుడిని శపించిన వాళ్ళు ఉన్నారు, ఉదంకుడు ఉన్నాడు, గాంధారి ఉంది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఎవరిని శపించలా. ఎందుకంటే శత్రువుని కూడా బాగా సంబోధిస్తూ ఉంటాడు, నవ్వుతూ మాట్లాడతాడు, అంతే తప్ప కోపం అనేటువంటిది రాదు. అలాగనే వ్యాస మహర్షి కూడా ఎవరిని శపించలా. మహర్షులైనటువంటి వాళ్ళు శాపాలు పెడతా ఉంటారు, కానీ వ్యాస మహర్షి ఎక్కడా ఎవరిని శపించలా. ఈ ఇద్దరు ఇప్పుడు శపించారు అశ్వత్థామని. దాంతో అశ్వత్థామ యొక్క పాపం ఏమిటో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా దీన్ని మనం రేపు విశ్లేషణ చేసి ఈ సంఘటనకి భగవద్గీతలో చెప్పినటువంటి విషయానికి కూడా మనం సమన్వయం చేసేటువంటి ఆలోచన చేద్దాం రేపు.